నంద్యాల భారతి సీడ్స్ కార్యాలయంలో నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణానికి చెందిన శతాధిక పుస్తక రచయిత ప్రముఖ కవి కీర్తిశేషులు గొట్టముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి 82వ జయంతి కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నందిరైతు సమైక్య సలహాదారుడు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు, కవులు సుబ్రహ్మణ్య శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవీంద్రనాథ్, సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నంద్యాల కీర్తి కిరీటంలో సుబ్రహ్మణ్య శాస్త్రి పేరు చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. శతాధిక గ్రంథాలు రాయడం వలన తెలుగు సాహితీ చరిత్రలో నంద్యాల ప్రముఖ స్థానంలో నిలిచిందన్నారు. సూరణ సారస్వత సంఘం కార్యదర్శిగా 40 సంవత్సరాలు కొనసాగిన శాస్త్రి నంద్యాల పట్టణంలో అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. శాస్త్రి నంద మహాకావ్యం, రేనాటి సూర్యచంద్రులు, నంద్యాల గాంధీ, నంద్యాల సమగ్ర చరిత్ర లాంటి పుస్తకాలు వ్రాసి సాహితీ ప్రియుల హృదయాలలో నిలిచారన్నారు. ఈ సందర్భంగా శాస్త్రి గారి సోదరుని కుమారుడైన రాఘవేంద్ర శర్మను సత్కరించారు. నంద్యాల సాహితీ చరిత్రలో దిగ్గజం లాంటి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు భాష సాహితీ స్రవంతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రచయిత కొప్పుల ప్రసాద్, రఫీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవిత విశేషాలు కవితల రూపంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో కుందు సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ కిషోర్ కుమార్, నందిరైతు సమైక్య ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబులపతి, సముద్రాల మనోహరు, రేవనూరు జయరాం రెడ్డి, కైలాసనాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మయ్య, రచయితలు, కవులు, రైతులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. శాస్త్రి గారి జీవిత శైలి, తర్వాత వారు సృష్టించిన సాహిత్యం, వారు తయారు చేసిన శిష్య బృందం, ఈ మూడింటి వలన వారు నంద్యాలలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని సాహిత్య సంస్థలందరిలో వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. నాకు వారితో ఉన్న అనుబంధం నిజానికి కొన్ని గంటల పాటు చెప్పినా కూడా తనే తీరదు. అంత ఆసక్తిగా కలిగించే సాహిత్య రూపకాన్ని మన నంద్యాల ప్రజలు ఆదరించడం చాలా గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరిని గుర్తైనా వారికి అంత గుర్తు పెట్టుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం కాక అట్లా రాయగలిగిన శక్తి, అది కూడా ఒక మంచి పద్యంలాగా రాసేవారు. అది ఒక గొప్ప గుర్తింపు మాకంతా. ఇంకోటి ఏమంటే, ఒకసారి బొజ్జాయి వెంకటరెడ్డి గారు నేషనల్ సీడ్స్ చైర్మన్గా అయ్యారు. ఆ నేషనల్ సీడ్స్ చైర్మన్గా అయినప్పుడు మాకు సమయం కూడా లేదు, 2 రోజులు వారి సన్మానం. ఆ సన్మాన సభకు ఒక మంచి జ్ఞాపిక తయారు చేయాలి. అది జ్ఞాపిక అంటే నంద్యాలలో శాస్త్రి గారు రాయాల్సింది. ఆ రోజు మధ్యాహ్నము శుభగురుమూర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే, లేదండి నేను సాయంత్రం ఊరు వెళ్తున్నాను, ఇప్పుడు రాయలేను అన్నారు. ఆయన వచ్చి మా అన్న కొండయ్య గారికి చెప్పారు. మా అన్నకు వెంకటరెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యంతో నేను మా అన్నగారు కారు వేసుకుని మా శాస్త్రి గారి ఇంటికి పోయినాం. ఆయన 6 గంటలకు ఎప్పుడు ఊరికి పోవాలి, మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేసిపోయినాం. ఇంకా నేను అడగడంతో, నాతో సారుకున్న అనుబంధంతో కాదన లేకుండా 4 గంటల కంటే 2 గంటల్లో ఒక సన్మాన పత్రం రాసేస్తాం. దాన్ని మిమ్మల్ని మెమెంటోగా చేసి పార్పిస్తాం. అంటే సమయం ఎంత తక్కువ ఉన్నా కూడా మేమే పోయి ఆయనకు బయోడేటా ఇవ్వలేదు. ఇదిగోండి బయోడేటా చూసి రాయండి అని. వెంకటరెడ్డి గారు నేషనల్ సీడ్స్ చైర్మన్గా ఇప్పుడు వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికి సంబంధించి 4 మాటలు చెప్పచ్చు. ప్రధానంగా తెలుగు భాషలో ఆయన ఎనలేని పట్టు వెళ్ళినవాడు. సార్ చెప్పినాడు కొంత. స్టేట్ అంతా ఆయన రాసేవాళ్ళందరూ ఆయన అడిగేవాడు. నేను 2 సార్లు 3 సార్లు కూర్చున్నాను మధ్యాహ్నం పూట, సార్ బుక్ ఇట్లొచ్చింది ఏం రాయాలని. ఆయన పుస్తకం పంపిన తర్వాత దాన్ని విశ్లేషణ చేసి దాంట్లో తప్పులు ఎత్తి చేసేవాడు. అయితే ఆయన చనిపోవడం నంద్యాలలో తెలుగు సాహిత్యానికి చాలా 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 తీరని లోటు. కాబట్టి ఆయన లేని లోటు ఉంటుంది ఇప్పటికి కూడా. అది తీర్చలేకుండా నంద్యాల మాటకు. కాకపోతే ఆ విధంగా మన అంతో ఇంతో గిరి సహదేవుడు గారు కొంచెం ముందు నడుపుతున్నారు. మన అందరికీ ఆద్యుడు, ప్రోత్సాహకుడు, మా మాదిరే సార్ పెద్దవాడు, ప్రోత్సాహకుడు, తెలుగు భాష బతికించడంలో ఆయన కూడా కృషి చేస్తున్నాడు. అందరికీ చేయూతనివ్వాలని వీళ్ళందరినీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా సవినయంగా తెలియజేసుకుంటూ 100కు పైగా రచనలు చేసిన ప్రముఖ రచయిత వీరు. అలాగే నంద మహాకావ్యానికి గడియారం వారి పురస్కారం కూడా వారికి 2021లో ప్రకటించడం జరిగింది. ఇలా మన నంద్యాల ప్రాంతం యొక్క సూరణ సారస్వత సంఘం ద్వారా వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది ప్రముఖులను ఇక్కడికి రప్పించి వారు సన్మానం చేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క వారసులైనటువంటి గొట్టిముక్కల రాఘవేంద్ర శర్మ గారిని కూడా ఇవాళ మనం సన్మానం
చేసుకోవడం జరిగింది. ఆయన ప్రోత్సాహంతో నేను ఈరోజు కవిత్వం రాస్తూ రచయితగా వ్యాసాలు రాస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం ఆయన చేసినటువంటి ఆయన యొక్క గురుత్వం వల్లనే నాకు ఈ అవార్డులు కూడా తెలుగు తేజము, కవిరత్న, తర్వాత కొత్తగా వచ్చినటువంటి బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు కూడా రావడం జరిగింది. నంద్యాల ప్రముఖ కవి అయినటువంటి శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా పెదనాన్న గారు, వారు చనిపోయి 4 సంవత్సరాలు కావస్తున్నా వారి యొక్క జయంతిని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు శ్రీ కాదర్బాద్ రవీంద్రనాథ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అద్భుతమైన పలుకులు అందించిన డాక్టర్ జి సహదేవుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన గొప్ప వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమము నంద్యాలలో తెలుగుకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఎన్నో బుక్స్, ఒక 100 బుక్స్ వరకు రాశారు. మంచిది. నంద మహారాజు కవి లాస్ట్ లో రాసింది. అటువంటి గొప్ప కవికి యాక్చువల్లీ పద్మశ్రీ ఇవ్వాల్సింది. హైదరాబాద్లో ఉంటే ఆయన పద్మశ్రీ వచ్చేది. అటువంటి గొప్ప కవి మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా చేసి ఎంతో మందికి తెలుగులో బాగా మంచి సుశిక్షితులైన తెలుగు విద్యార్థులు తయారు చేశారు. అటువంటి గొప్ప మహానుభావుడు సడన్గా కరోనా టైంలో మన మధ్య లేకుండా పోవడము మన దురదృష్టకరము. అందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని మన ఈయనతో ఆయన ఎంత ఉండేవాడు, గెలి సహదేవుని ఎంత ఉండేవాడు. గెలి సహదేవుడు గారు అందరితో కనుక్కొని నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో ఒక గోల్డ్ మెడల్ పెట్టడానికి వచ్చి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను వారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ఆశిస్తున్నాను.